హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే మీకోసం ఒక మంచి బ్యానర్ ఫోటో ఎడిటింగ్ అయితే చేశాను. మనకి ఇప్పుడు హైదరాబాద్లో బోనాలు అయితే అవుతున్నాయి కదా, సో దానికోసం మంచి బ్యానర్ ఎడిట్ చేశాను. ఒకసారి మీ డిస్ప్లే పైన కూడా చూసుకోవచ్చు. సో చాలా అంటే చాలా సూపర్ ఉంది కదా. సో అందులో మీ యొక్క ఫోటోస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, మీ ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఆ ప్రాసెస్ మొత్తం నేను ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. సో గైస్, ఈ ఎడిటింగ్ చేసుకోవాలంటే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ పేజెస్ అయితే కావాలి. అవన్నీ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళేసి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఉంటుంది. ఇలా మంచి మంచి వీడియోస్ అయితే డైలీ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఏమాత్రం ఆలస్యం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది. ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ ఇచ్చేసేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను. మీరు ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే అనమాట బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి టూల్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ ఇచ్చుకోండి. సో క్లిక్ ఇచ్చుకున్న తర్వాత క్రాప్ లోకి వెళ్ళండి. క్రాప్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 3:4 రేషియో ఉంది కదా, దానిపైన సెట్ చేసుకోండి. సెట్ చేసుకుంటే మనకి కరెక్ట్ సైజ్ అనేది సెట్ అయిపోతుంది బ్యానర్ కి. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ ఏం చేస్తానంటే మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇంకొక బ్యానర్ అయితే ఇస్తాను. సో మీకు అదైతే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. పిఎన్జీ అనమాట. సో దాని అయితే మీరు ఇక్కడ యాడ్ చేసేసుకోండి. సో ఇదే అనమాట. సో దీన్ని ఇక్కడ యాడ్ చేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్ లోకి అది పెట్టేసుకోండి. సో ఇలా ఫుల్ స్క్రీన్ లో పెట్టేసి ఇక్కడ పైన కరెక్ట్ ఈ సైజ్ లో అయితే ఇలా సెట్ చేసేయండి. సో ఇలా సెట్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చిన తర్వాత మీకు పోతురాజు అండ్ బోనాల పిఎన్జీ అయితే ఇస్తాను. సో ఆ రెండు అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బోనం ఇది ఇక్కడ యాడ్ చేసుకొని కరెక్ట్ సెంటర్ లో పెట్టేసుకోండి. సెంటర్ లో పెట్టుకొని కొంచెం పెద్ద వేసుకోండి. దాన్ని ఈ సైజ్ లో పెట్టేసి పైన మనకి ఎరేజర్ ఉంది కదా, దానిపైన క్లిక్ ఇచ్చేసుకొని ఇక్కడ కింద ఎరేజర్ పైన క్లిక్ ఇచ్చేసి సో ఈ సైజెస్ అయితే ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకొని కింద లైట్ గా ఇలా రబ్ చేయండి. కొంచెం మనకి ఫోటో అనేది లుక్ ఉంటుంది, మనకి అక్కడ పెట్టినట్టు కాకుండా. సో పెట్టేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ పోతురాజు పైన క్లిక్ చేయండి. సో పోతురాజు పైన క్లిక్ ఇచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ పెట్టేసేయండి. ఇలా పెట్టేసి సో సేమ్ దీన్ని కూడా టూల్స్ ఎరేజర్ పైన క్లిక్ ఇచ్చేసి సేమ్ దీన్ని కూడా కింద అయితే రబ్ చేసేయండి. సో నేను చేస్తున్నా చూడండి. సో ఇలా రబ్ చేసేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత పైన మనకి లేయర్ సింబల్ కనిపిస్తుంది కదా, చూడండి. ఈ లేయర్ సింబల్ పైన క్లిక్ ఇచ్చేసి మనకి ఇక్కడ డూప్లికేట్ లేయర్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ ఇచ్చుకోండి. ఇది డబుల్ అవుతుంది. సో డబుల్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ సైడ్ పెట్టండి. ఇక్కడ సైడ్ పెట్టేసి దీన్ని రొటేట్ చేయాలి. ఇక్కడ సైడ్ ఫ్లిప్ రొటేట్ ఉంది కదా, సో ఇక్కడ సైడ్ రొటేట్ చేసేసి సో ఇటు సైడ్ అయితే పెట్టేసేయండి. సో పెట్టిన కదా చూసుకోండి, ఎగ్జాక్ట్ ఇలా పెట్టేసేయండి. సో ఇలా పెట్టేసిన తర్వాత సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి మీకు బోనాల శుభాకాంక్షలు అనే ఒక పిఎన్జీ ఇస్తాను. సో దాన్ని మీరు ఇక్కడ యాడ్ చేసేసుకోండి. సో యాడ్ చేసేసుకొని ఇలా జూమ్ చేసుకొని కరెక్ట్ సెంటర్ అయితే ఇలా పెట్టేసేయండి. సో ఇలా పెట్టేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి మీకు ఇంకో పిఎన్జీ అయితే ఇస్తాను. సో ఆ పిఎన్జీ మీరు ఇక్కడ యాడ్ చేసేసుకోండి. సో యాడ్ చేసేసుకొని ఇలా జూమ్ చేసేసుకొని ఇలా పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఇక్కడ పక్కకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బ్లెండ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ ఇచ్చేసి స్క్రీన్ లో పెట్టేసుకోండి. సో స్క్రీన్ లో పెట్టేసుకుని మనకి ఇలా అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మళ్ళీ లేయర్ పైన ట్యాప్ ఇచ్చేసి మళ్ళీ డూప్లికేట్ చేయండి. సో డబుల్ అవుతుంది. సో దాన్ని తీసుకొచ్చి దాని కింద పెట్టేసేయండి. పెట్టేసి మనకి బ్యానర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు ఒక ఫోటో అనేది ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సింపుల్ గా ఏం చేస్తారంటే యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. ఏదైనా ఒక ఫోటో. సరే ఇప్పుడైతే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ క్రాప్ లోకి వెళ్ళేసి 16:9 రేషియో సెట్ చేసేసుకొని సో దీన్ని జూమ్ చేసుకోవాలి. ఫస్ట్ జూమ్ చేసేసుకొని సో ఫోటోని కరెక్ట్ ఇందులో అయితే ఇలా సెట్ చేసేయాలి. చూసుకొని నేను సెట్ చేసేస్తున్నా. సో ఇలా అయితే సెట్ చేసుకోవాలి. ఇలా మీరు అన్ని ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకొని అన్ని ఫోటోస్ చేయాలంటే మనకి టైం అయితే ఎక్కువ పడుతుంది కాబట్టి వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోతుంది. సో మీరైతే అలా చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసి సో పక్కకి స్క్రోల్ చేసి మనకి ఇక్కడ బార్డర్ అని ఆప్షన్ ఉంటుంది. బార్డర్ లోకి వెళ్ళేసి ఇన్లైన్ అనేది 1% పెట్టేసుకోండి. పెట్టేసి పైన టిక్ మార్క్ ఇచ్చేసి మనకి బ్యానర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత పైన మనకి షేర్ సింబల్ ఉంటుంది. దానిపైన క్లిక్ ఇచ్చేసి సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. సో గైస్ చూసారు కదా, చాలా సింపుల్. ఈ ఫోటో ఎడిటింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.